వెల్కమ్ బ్యాక్ టు అనూస్ ఎంపైర్. ఈ వీడియోలో గ్రీన్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేసిన ఫ్లవర్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక ఫ్లవర్ని డ్రా చేశాను. ఈ ఫ్లవర్ని డ్రా చేసిన విధంగా ఫస్ట్ నార్మల్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం చైన్ ఎంత నీట్గా వేస్తే ఫ్లవర్ అనేది అంత నీట్గా వస్తుంది. లోపల వైపులా స్టిచ్ చేసిన సర్కిల్ సైజ్ అనేది మన ఇష్టము. ఆ సర్కిల్ లోపల మనం ఫ్రెంచ్ నాట్స్ కానీ లేదా రింగ్ నాట్స్ కానీ లేదా ఒక కుందన్ పెట్టేసి దానికి చుట్టూ బీడ్స్ కానీ ఈ విధంగా మనం లోపల సర్కిల్ని ఫిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సర్కిల్ అలానే దానికి చుట్టూ పెటల్స్ ఇవన్నీ స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు పెటల్ లోపల వర్క్ చేయాలి అంటే ఫ్లవర్ హైట్గా రావాలి అంటే ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేశాను కదా, దానికి ప్లేస్లో మీరు పైపింగ్ థ్రెడ్ కానీ లేదంటే జర్దోసి కానీ లేదా ఏదైనా బీడ్స్ గ్లాస్ బీడ్ కానీ లేదా షుగర్ బీడ్ కానీ ఇలా ఏదైనా సరే ఫ్లవర్ హైట్గా రావాలి అంటే స్టిచ్ చేసుకోవాలి. నేను మాత్రం ఈ ఫ్లవర్ ఎంబోజ్డ్గా రావటం కోసం ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని రౌండ్గా ఎగ్జాక్ట్గా సర్కిల్కి ఆ పెటల్స్కి సెంటర్లో ఉండేటట్లుగా రౌండ్గా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి వర్క్ చేయాలి. దానికోసం థ్రెడ్ని తీసుకున్నాను డబల్ చైన్తో. ఫస్ట్ స్టార్టింగ్ సర్కిల్ లోపల నుంచి స్టార్ట్ చేసుకొని సర్కిల్ బయటకి ఒక షార్ట్ చైన్ వేయాలి. ఆ తర్వాత పెటల్ పైకి ఒక లాంగ్ చైన్. ఇలా ప్రతిసారి పెటల్కి లోపల లాంగ్ చైన్, పెటల్కి బయట షార్ట్ చైన్, పైనైనా క్రిందైనా. పై వైపున ఒక షార్ట్ చైన్, క్రింద వైపున ఒక షార్ట్ చైన్, మధ్యలో ఒక లాంగ్ చైన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఈ పెటల్ సైజు ఎంత తీసుకున్నామో అక్కడి వరకు మాత్రమే లాంగ్ చైన్ తీసుకోవాలి, దాని బయటకి షార్ట్ చైన్ తీసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ పక్క పక్కనే గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ అనేది వైట్ కలర్గా ఉంటుంది కదా, ఆ పైపింగ్ థ్రెడ్ అనేది బయటకు కనపడకుండా చూసుకుంటూ నీట్గా జాగ్రత్తగా వేసుకుంటే ఫ్లవర్ చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఇక్కడ మనకి ఈ పెటల్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం వేసే చైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా లేకపోతే వర్క్ అనేది నీట్గా రాదు. అలా స్ట్రైట్గా రాని ప్లేస్లో ఏం చేస్తామంటే అక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఆ ప్లేస్లో లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేసేసుకొని మరలా వెనక వైపుకి పెటల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ సైడ్కి ఒక షార్ట్ చైన్ వేసేసుకో. ఇలా చైన్ని మధ్యలో అడ్జస్ట్మెంట్ చేయటం వల్ల తర్వాత వేసే చైన్ స్ట్రైట్గా వస్తే నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలా వేసేసుకున్నామో అలాగే వేస్తాం. ఒకవేళ మధ్యలో కూడా సరిగా రాలేదనుకోండి, అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా అవ్వకపోతే మరలా ఇంకొక లాంగ్ షార్ట్ అదే ప్లేస్లో పక్క పక్కనే వేసేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవటం. ఇలా ఎక్కడైతే స్ట్రైట్గా రాని ప్లేస్లో ఆ ప్లేస్లో లాంగ్ షార్ట్ కొంచెం తక్కువ ప్లేస్లో వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ వేసేటప్పుడు పూర్తిగా వర్క్ అనేది స్ట్రైట్గా మాత్రమే ఉండాలి. అలా ఉంటేనే వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎంబోజ్డ్ ఫ్లవర్ని లాంగ్ షార్ట్ ఈ చైన్స్ యూజ్ చేస్తూ ఎలా స్టిచ్ చేయాలో చూసారు కదా. అలానే మన ఛానల్లో 30 days మగ్గం వర్క్ ఛాలెంజ్ కూడా ఉంది. కంపల్సరీగా ఆ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. 30 daysలో మగ్గం వర్క్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఇవే కాకుండా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్ మోడల్స్ అలానే పంజాబీ డ్రెస్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.